హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామివారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చరిత్రాత్మక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దాని మీద ధర్మో రక్షితి రక్షితః అనే బోర్డు ఉంటుంది. కానీ ఆ మండపాన్ని ఏమంటారు, ఎందుకు దాన్ని నిర్మించారు అనే విషయాలు చాలామందికి తెలియదు. ఆ మండపాన్ని గొల్ల మండపం అంటారు. ఎందుకు దాన్ని నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం తిరుమలేశుడికి కొన్ని ఉత్సవాలను తిరుచానూరులో నిర్వహించేవారు. అయితే శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమలేశుని ఉత్సవాలు అన్నీ పూర్తిగా కొండ మీదనే జరగాలని, అందుకోసం శ్రీవారి ఆలయం చుట్టూరా వీధుల్ని చదును చేసి వెడల్పు చేయటం, మండపాలు కట్టించడం, అర్చకులకు ఇండ్లను నిర్మించడం, శ్రీ వైష్ణవ మఠాన్ని కట్టించడం వంటి పనులను చేయాలని తీర్మానించారు. శ్రీ రామానుజుల వారు తిరుమల నంబిని అనంతాళ్వారులకు వీటి నిర్మాణాన్ని పర్యవేక్షించమని ఆదేశించారు. ఆ సమయంలో ఆయా పనుల్లో నిమగ్నమైన కూలీలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ స్వాములకు ఒక గోప వనిత మజ్జిగను ఉచితంగా ఇచ్చేదట. మిగిలిన వారికి మాత్రం అమ్మేదట. అయితే చాలామంది ఎందుకు వారికి ఉచితంగా ఇస్తావు అని అడిగితే, ఎండలో స్వామి సేవ చేసుకుంటున్న వారికి చల్ల ఇస్తే నేను చల్లగా ఉంటాను, పుణ్యం వస్తుందట, స్వామిని చేరుకుంటానట అని చెప్పేవారట. అయితే వారంతా అక్కడున్న తిరుమల నంబి అనంతాళ్వారులను చూపించి వీరిని అడిగితే మోక్షం ఇప్పిస్తారని చెప్తారు. ఆ అమాయక గోపవనిత వారి దగ్గరకు వెళ్ళి, సాములు, మీతో గోవిందస్వామి మాట్లాడతారట కదా, మీరు చెప్తే నాకు వైకుంఠం వస్తాదంట, ఇప్పించండి స్వామి అని అడిగింది. వెంటనే ఆ ఇద్దరు గోపవనితను రేపు చెప్తాం తల్లి అని దాటవేశారు. ఆ రాత్రి చల్లలమ్మే గొల్ల స్త్రీ కోరికను ఏడుకొండల స్వామికి వినిపించారు. ఆమెకు వైకుంఠం ఇప్పించే శక్తి మీకు లేదు, రామానుజులు మాత్రమే ఇప్పించగలరని శ్రీనివాసుడు పలికాడట. ఆ విషయం తెల్లవారిన తర్వాత గోపవనితకు వారిద్దరూ చెప్తారు. ఆ సమయంలో రామానుజాచార్యులు తిరుమలను సందర్శించారు. ఆమె అతనికి మజ్జిగ అందించింది. ఆమెకు ఏమి కావాలి అని రామానుజాచార్యుల వారు అడగగా, ఆవిడ మీరు చెబితే తిరుమల స్వామి నాకు మోక్షం ఇస్తారు స్వామి అని చెప్పింది. ఆమెకు మోక్షం ఇవ్వమని రామానుజాచార్యుల వారు శ్రీవారికి ఒక అభ్యర్థన రాశారని, తరువాత ఆమెకు మోక్షం వచ్చిందని, ఆమె గొల్ల కుటుంబానికి చెందినది కావడంతో నిర్మించిన ఆ మండపానికి గొల్ల మండపం అనే పేరు పెట్టారని చెప్తుంటారు.